సో 'మైత్రి'లో ఒక టాస్క్ మాస్టర్ అనే ఇమేజ్ ఉంది సార్ మీకు. చాలామందికేంటంటే రవి గారు, నవీన్ గారు ఈజ్ అ ప్రొడ్యూసర్స్ అంటారు. కానీ గ్రౌండ్‌లో ఉండి అన్ని పనులు సక్రమంగా అయ్యేందుకు చూడటానికి ఒక బండికి ఇరుసులాగా చేరి ఉంటారనేది చాలామంది మాట. సో వాట్ ఎగ్జాక్ట్‌లీ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ 'మైత్రి' సార్? అంటే నేను ఐ లుక్ ఆఫ్టర్ ద ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ అండి. అంటే మైత్రిలో చాలా మూవీస్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో ప్రతి మూవీ టేక్ ఆఫ్ అయ్యి అది షూటింగ్ ప్రాసెస్ కరెక్ట్గా చేసుకొని దాని కంప్లీషన్ తీసుకొని వచ్చి మూవీ రిలీజ్ అయ్యే వరకు నాకు ఐ సూపర్వైజ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ ద మూవీస్ అండి. ఫిజికల్గా అన్ని చోట్ల ప్రజెంట్ ఉండడం కష్టం కాబట్టి ఫోన్లో మాట్లాడుకోవడం, మా గ్రూప్స్ ఉంటాయి, మా గ్రూప్స్లో మేము మెసేజ్లు పెట్టుకొని అన్ని క్లియరెన్సెస్ తీసుకొని ముందుకెళ్ళడము, నెగోషియేషన్స్ చేయడము, ఆర్టిస్టులు లాక్ చేయడము, ఇట్లాంటి అన్ని టాప్ లెవెల్లో అన్నీ చూసుకుంటూ సూపర్వైజ్ చేసుకుంటూ చేయడం అనేది నా జాబ్ అండి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్గా లొకేషన్లో ఉండి చూసుకోవడం అనేది నేను చేస్తుంటాను జనరల్గా. కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి సార్. రంగస్థలంలో ఊరి సెట్ వేయడం కావచ్చు, పుష్ప ఎగ్జిక్యూషన్ కావచ్చు. అది మీలో అంటే అప్పటి వరకు ఏదైనా ఆపర్చునిటీ అనేది వస్తే దాన్ని నిరూపించుకోవడం ద్వారా మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ కూడా బయటకు వస్తాయంటారు కదా సార్. ఈ జర్నీలో మీ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది సార్? అంటే పుష్ప జర్నీ కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఇప్పుడు ఫౌజీ కావచ్చు, ఇంకా బిగ్గర్ మూవీస్ నడుస్తున్నాయి. వీటన్నిటితో వాట్ యు అచీవ్ సార్? మైత్రితో ప్రయాణం మొదలెట్టిన తర్వాత చెర్రీ గారి లైఫ్లో కలిసిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి? I've learned a lot during my journey with Maitri Movie Makers. Everything was a learning experience for me, and every project has its unique challenges. So ప్రతి ప్రాజెక్ట్లో ఒక ఛాలెంజ్ ఉంటుంది. సో ఎంత ఛాలెంజెస్ ఉంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించేదండి నాకు. అంటే నాట్ ఓన్లీ ఈవెన్ బిఫోర్ ఐ జాయిన్ మైత్రి ఆల్సో మై ఎంటైర్ వాట్ ఎవర్ ఐ వాస్ డూయింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ ఆల్వేస్ లైక్ సమ్ ఛాలెంజెస్, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సో అలాగా రంగస్థలంలో ఒక విలేజ్లో ఫస్ట్ టైము ఆ టైంలో అన్నారు రియల్ లొకేషన్స్ చేస్తే షూటింగ్ బాగుంటుంది అన్నారు. రియల్ లొకేషన్స్లో చరణ్ గారు ఎలా వస్తారు, అక్కడ క్రౌడ్ ఇంకా ఇంపాసిబుల్, షూటింగ్ జరగదు ఇది అన్నారు. సో దానికి ఒక వి ఫౌండ్ అవుట్ ఏ వే ఆఫ్ గెటింగ్ ఇనఫ్ సెక్యూరిటీ, పోలీసులు. సరే అక్కడికి వచ్చి చేయాలంటే రోజు రాజమండ్రి నుంచి ట్రావెలింగ్ చేయాలంటే 1 hour పడుతుంది, వెళ్ళడానికి 1 hour, రావడానికి 1 hour, టైర్ అయిపోతారంటే. దానికి కూడా అక్కడ విలేజ్లో ఒక చిన్న రిసార్ట్ లాంటిది, చిన్న గుడిసెల లాంటి రిసార్ట్ ఉంటే అది టేక్ ఓవర్ చేసి దాంట్లో ఆయనకు ఒక ఇల్లు లాంటిది కట్టించి హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి వీళ్ళందరికీ ఇల్లు హౌసెస్ కట్టించి అక్కడే ఉండేటట్టుగా ఫెసిలిటీస్ అని పెట్టి టెంపరీ స్ట్రక్చర్స్ వేసి ఏసీలు పెట్టి, ఎందుకంటే ఎండాకాలంలో షూటింగ్ చేసాం ఆ టైంలో. సో ఏసీలు పెట్టి ఇవన్నీ దిస్ ఇస్ అ యూనిక్ ఛాలెంజ్ వాజ్ దేర్ ఫర్. సో అలాగా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేది బిలీవ్ చేస్తానండి నేను. ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అదండి పుష్పలో మీరు అచీవ్ చేసిన మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటి? అంటే షూటింగ్ ఇన్ ద జంగల్స్, మారేడుమల్లి ఫారెస్ట్ థింగ్ వాజ్ అ వెరీ టఫ్ జాబ్ అండి. అంటే అక్కడ ఈ పాసిబిలిటీ లేకుండే అండి వే టు సెటప్. అంటే లొకేషన్ అది రంగస్థలం అంటేనండి జస్ట్ గోదావరి గట్టు దగ్గర ఉన్న విలేజ్ దగ్గరలో ఉన్న దాంట్లో చేసామండి. సో అంతా ఒక చోట పెట్టగలిగామండి. వెరస్ పుష్ప ఏంటంటేనండి ఇట్ వాజ్ స్ప్రెడ్ ఆన్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఇన్ ది ఫారెస్ట్. మేము ఉన్న స్పాట్ నుంచి ఒక రోజు 45 minutes, ఒక రోజు 1.5 hours, ఒకరోజు ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్ దాకా, అక్కడ కొన్ని డ్యామ్ ఉంటాయి, సిలేరు డ్యామ్ దగ్గర అక్కడ. ఇట్లా ఈ ట్రావెలింగ్ యూస్ టు బి వెరీ టఫ్, అండ్ అట్ ది సేమ్ టైమ్ putting up sets in those areas also used to be a very tough job. That was a big challenge. Shooting in the jungles, real location was a challenge.